వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి 194వ జయంతి వేడుకలు. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామాంధుడిని చిత్తబాదిన స్థానికులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్, తర్పలిన్ చీరలు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ పరిధిలో గల దుకాణాలలో ఆపరేషన్ చైల్డ్ స్మైల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 18 సంవత్సరాల లోపు గల పిల్లలు ఎక్కడైనా షాపుల్లో కానీ ఎక్కడైనా పనిచేస్తూ కనిపిస్తే ఆ పిల్లలను స్కూల్లో చేర్పించి ఆ ఓనర్లపైన సంబంధిత చట్టాలతో కేసులు పెట్టి వారికి జరిమానాలు వేయటం జరిగిందని ఆపరేషన్ చైల్డ్ స్మైల్ భాగంగా చంద్రశేఖర్ సిడిఓపి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఎస్ఐ వెంకటేశ్వర్ వారి వెంట హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ యాదవ్ మరియు వారి యొక్క బృందంతో కలిసి పర్యవేక్షించడం జరిగింది. కన్న పిల్లల్ని కూడా పనిలో పెట్టుకోవడానికి ఒకవేళ 10 సంవత్సరాల పిల్లల్ని పనిలో పెట్టుకుంటే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. వాళ్ళు స్కూల్కే వెళ్ళాలి. ఈ టైం స్కూల్కి వెళ్ళే టైం కదా. మరి ఇక్కడ అన్న రాసిన పిల్లలు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభను నిర్వహించిన బీసీ సంఘాలు. ముఖ్య అతిథిగా హాజరైన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత. ఇట్టి సభకు 80కి పైగా బీసీ సంఘాల నాయకులు, భారీగా హాజరైన బీసీ ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 42% రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు. మొదటగా సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కవిత అనంతరం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సంతకాల సేకరణలో భాగంగా సంతకం చేసిన ఎమ్మెల్సీ కవిత, బీసీ సంఘాల నాయకులు. మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినాం. ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు. మరి 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు. కులం లేదు, కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు. కానీ అది వాస్తవమా? భారతదేశంలో కులం ఉన్నది, అది వాస్తవం. ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతా ఉన్నాం, అది కూడా వాస్తవం, కాదనలేనటువంటి వాస్తవం. అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు. చాలా సంతోషకరం. ఎస్సీలలో ఉన్న కులాలకు, ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు. నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది. కానీ అది జరగలేదు. మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి. కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ. అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసిండ్రు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు,
అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. నేను కరెక్ట్ మాట్లాడుతా ఉన్నా, న్యాయబద్ధంగా మాట్లాడుతా ఉన్నా, ధర్మబద్ధంగా మాట్లాడుతా ఉన్నా. ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిరంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసిన విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం, అదేంటంటే ఇప్పుడు అందరం కూడా గొడవ చేసేంత వరకు, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు, 2 నెలలైంది బీసీ డెడికేటెడ్ కమిషన్. కానీ ఈ లోపల ఏం చేసిండ్రు, లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున నిలబడుతుంది ఆ కోట్ల. ఇగో ఇలా అందుకే పెట్టినాం బీసీ మహాసభ, ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది, ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు, కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. హైందవ శంకారామం జనవరి 5వ తేదీ 12 గంటలకి గన్నవరం వద్ద కేసరపల్లి విజయవాడ సభా ప్రాంగణం దాదాపు 60 ఎకరాలు, 400 భోజన కౌంటర్లు, వసతికి వేర్వేరు చోట్ల ఏర్పాట్లు, 4000 మంది ప్రబంధకులు, సేవకులు సమావేశం అనేది చాలా పద్ధతిగా క్రమశిక్షణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సభలో పాల్గొని ఈ సభని విజయవంతం చేయవలసి ఉంది. ఇది హిందువుల శక్తి ప్రదర్శన కార్యక్రమం కాబట్టి అందరం కూడా ఇందులో పాల్గొనాలి. అన్ని జిల్లాల నుండి వివిధ క్షేత్రాల ద్వారా ప్రయాణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక ధార్మిక సంస్థల ప్రతినిధులను కలుసుకొని సభకు రావడానికి మీ అనుమతిని తెలియజేయగలరు. దూర ప్రాంతాల నుండి స్పెషల్ రైలు వేస్తారు. వాటి వివరాలు కూడా స్థానిక విహెచ్పి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా తెలుస్తాయి. ఇలాంటి ఒక ప్రదర్శన దేవాలయాల రక్షణ కొరకు అవసరమై ఉంది. సభను విజయవంతం చేయడం ద్వారా మాత్రమే ఆలయాల పరిరక్షణ అవకాశాలు మెరుగుపడతాయి. ఆంధ్ర ప్రాంతం వారికి సభలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మద్దతు సంఖ్య కోసం మాత్రమే. పెద్ద శంకరంపేట మండలంలోని పంట రైతులు వారి భూముల్లో తూకాలు వేసుకొని ఉంటే పందుల పెంపకందారులు ఎంత చెప్పినా వారి పొలాల వైపు తీసుకొని వచ్చి ఆ తూకాలలో మేపుకుంటూ ఇష్టానుసారంగా పంట పొలాలపై తీసుకువెళ్లి ఎక్కడ విడిచిపెట్టడంతో అక్కడి పంట వేసుకున్న రైతులు నష్టాల పాలవుతున్నారు. పందుల పెంపకం వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ విషయంపై ఈవోకి కూడా చెప్పడం జరిగింది. ఈవోకి చెప్పిన అనంతరం ఈవో వెంకట్రాములు పందుల పెంపకం వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. పందుల్ని వెంటనే పట్కబొమ్మని నోటీసులను జారీ చేయడం జరిగింది. పందులను వెంటనే తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. ములుగు జిల్లా వెంకటపురం మండలం యాకన్నగూడె సమీపం రాళ్లవాగుపై వంతెన కుంగింది. భద్రాచలం ప్రధాన రహదారిలో ప్రయాణించే వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. వారధి మధ్యలో సుమారు అడుగు మేరకు కిందికి ఒరిగిపోవడం, సైడ్ వాల్ కట్టడాలు సైతం ఛిద్రం కావడంతో ప్రమాదకరంగా మారింది. దశాబ్దాల కిందట రాళ్లవాగుపై 20 మీటర్ల పొడవున ఒక పిల్లర్లై ఇరువైపులా కాంక్రీటు అప్రోచర్లతో వంతెన నిర్మించారు. 10 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ బ్రిడ్జిపై నుంచి వెంకటపురం, వాజేడు, చెర్లదమ్మగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వాహన రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. వంతెన కుంగిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేసినట్లు పోలీసులు నిన్న రాత్రి ప్రకటించారు.
వెంకటపురం మీదుగా భద్రాచలం చర్ల వెళ్లే వాహనదారులు ప్రయాణికులు ఏటూరు నగరం నుంచి మనుగురు మీదుగా వెళ్లాలని సూచించారు. మధ్యలో కుంగిన క్రమంలో ఏ క్షణం అయినా కూలిపోయే ఆస్కారం ఉండటంతో భారీ వాహనాలతో బ్రిడ్జ్ పైకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆర్ఎండ్బి అధికారులకు సైతం సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తనిఖీలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీచర్స్ సమ్మెలో కారణంగా విద్యార్థులు చదువులో వెనుకపడవద్దని 10వ తరగతి విద్యార్థులకు సూచన చేయడం జరిగిందని, తల్లిదండ్రులు కష్టపడే మనల్ని చదివిస్తున్నారు కాబట్టి అందరూ విద్యార్థులు పరీక్షలు దగ్గరికి వస్తున్న కారణంగా అందరూ చదువుకొని మంచి మార్కులు సాధించాలని వారు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగ్లోత్ దేవసింగ్, మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీ, మండల ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు. పోతారా లేదా? పాస్ అయినాక అంత సంతోషం వాళ్ళకు రెట్టింపు రావాలా అంటే మీరు కష్టపడి చదవాలా. ప్రతి ఒక్కటి వాళ్ళు చేసేదంతా మీ సైడే ఉన్నాయి కాబట్టి ఆ దేవుని దయ ప్లస్ మీ యొక్క కష్టాన్ని మీరు మర్చిపోదు. మంచిగా చదవండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మాకు మీరందరూ పాస్ అయినట్టు నేను టీచర్లను ఎంతో రిక్వెస్ట్ చేసి పంపిస్తా, మీరు మంచిగా రిసీవ్ చేసుకోవాలి. అంటే మా టీచర్ మాకు కావాలని చెప్పి పంపించింది. వాళ్ళు వెనుకుండి నడిపిస్తున్నారేమో, అట్లా వినకూడదమ్మా. అది ఇక్కడ పొలిటికల్ రాదు, వాళ్ళు వస్తారు తప్పకుండా. స్పాయిల్ చేసుకోవద్దు. టీచర్లకు మనం ఏమి ఇయ్యలేము. నువ్వు ఇయ్యగలుగుతావా? మన ఇంటి నుంచి తెచ్చి పెడతామా? పెట్టాం. వాళ్ళకు వచ్చేటి వస్తాయి. గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళ సమస్య. మన సమస్య ఏంటి చెప్పండి? చదువుకోడు. మన తల్లిదండ్రులు పంపించారు, ఒక ఆశయం నెరవేర్చాలంటే మనం చదవాలి. టీచర్లు నచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు చేయాలని ఏం లేదు, కానీ రిక్వెస్ట్ తోటి వాళ్ళు వచ్చి మన పిల్లలు అనే ఒక చిన్న ఆధారంతో వస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు చదువు చెప్తున్నారు. దయచేసి స్వీకరించండి. ఎవరు చెప్పినా వెనుక వేరే వాళ్ళు వచ్చి పొలిటికల్ వాళ్ళు వచ్చి చెప్పినా ఎవరికైనా అనుబంధం ఆ టీచర్లకు ఉన్నా కానీ మీరు ఎవ్వరు మాట వినకండి. మీరు ఓన్లీ చదువు మీద దృష్టి పెట్టండి. ఓకేనా? సో మీకు ఇప్పుడు ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి మా సార్ సిద్దిపేట జిల్లా అక్కనపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినాదించిందని, సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులు అర్పిస్తున్నానని, వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. సావిత్రిబాయి పూలే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీపడే విధంగా ఎదగాలని కోరుకున్నారు. భవిష్యత్తులో అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని కోరుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు. నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో
అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరులను చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకంగా అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు, శిలాతోరణం వద్ద ముందస్తు సమాచారంతో ఫారెస్ట్ అధికారులు తనిఖీలు. ఫారెస్ట్ అధికారులకు ఎర్రచందనం తరలిస్తున్న కారు దుంగలు, పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్ను చాకచక్యంగా పట్టుకున్న ఫారెస్ట్ సిబ్బంది. ఇంకా మనిషి ఎవరైనా లోపల ఆడిపోతున్నా బెల్ట్ చెయ్యి దారం చెయ్యి ఎరగడు చేతులు కట్టుకుని దారం తగ్గితే దాంతో కట్టే బెల్ట్ కన్నా అదే కరెక్ట్. ఇప్పుడు దీనికి నమ్మాను గుల్లా మా దారి మాదిరి ఉండాలా. దారం కావాలంటే అంగడి తెచ్చేది టైట్ చేసి గిరిగా టైట్ చేసి చెప్తా 2 నిమిషాల్లో కొడుకు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ కొత్తగాడి సమీపంలో సాంకేతిక సమస్యతో నడి రోడ్లో నిలిచిపోయిన వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్. వికారాబాద్ ఆర్టీసీ డిపోలో కాలం చెల్లిన బస్సులతో కాలం గడుపుతున్నారని ప్రజల నుండి విమర్శలు. వికారాబాద్ డిపోకు కొత్త బస్సులు మంజూరు చేయాలని ప్రయాణికుల విన్నపం. డిపోకు కొత్త బస్సుల మంజూరు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వికారాబాద్ ప్రాంత వాసుల విజ్ఞప్తి. ఇక్కడ చూస్తారు కదా, ఇది విరిగిపోయింది. ఇది ఎందుకు విరిగిపోయిందంటే ఇది కాలం చెల్లిన బస్సు, ఇంకా రోడ్లపైనే తిరుగుతున్నాయి వికారాబాద్ డిపో ఆర్టీసీ బస్సులు. ఎందుకంటే ఈ బస్సుల పరిస్థితి అందరికీ తెలియాలి. కాలం చెల్లిన బస్సులతోనే కాలం గడుపుతున్నారు అధికారులు. సో మనం చూస్తున్నాం వికారాబాద్ ఆర్టీసీ బస్సు. ఇది కొత్తగడి దగ్గర ఉంది బస్సు. ఇంకో బస్సు గిటంగా వెళ్తుంది, ఇక్కడ ఇంకో బస్సు వెళ్తుంది. ఇది ఎక్కడ వెళుతుందో శంకర్పల్లి వెళుతుంది అనుకుంటా. సో ఇప్పుడు పరిస్థితి ఇది ఉంది. శంకర్పల్లి నుంచి వికారాబాద్కి వచ్చే దారిలో కొత్తగడి దగ్గర ఆ రోడ్డుపై పూర్తి స్థాయిలో నిలబడ్డ బస్సు జన టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడే మెకానిక్ వచ్చాడు. సో చూద్దాం. ఇక్కడ వికారాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, కొత్త బస్సులు వేయాలి, జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్సు నిలబడ్డది. గేర్ ఏమైపోయింది, ఇది జెయింట్ మొత్తం పూర్తి స్థాయిలో విరిగిపోయిందని చెప్పి ఇక్కడ ఆర్టీసీ ఊడిపోయింది. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఇక్కడ చీకట్లో నిలబడ్డారు. అయితే వికారాబాద్ ఆర్టీసీ డిపో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక్కడ చాలా బస్సులు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. సో తెలంగాణ వచ్చింది, వికారాబాద్ జిల్లా అయింది, వికారాబాద్ హెడ్ క్వార్టర్ అయింది, అయినా కూడా ఆర్టీసీ బస్సుల పరిస్థితి మారడం లేదు. ఈ బస్సులు కొత్త బస్సులు రావు, పాత బస్సులు పోవన్నట్టు ఈ పాత బస్సుల జొక్కే రోడ్లపైన తిప్పుతున్న పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ కొత్తగడి దగ్గర ఈ బస్సు నాడి రోడ్డుపై ఆగిపోయింది. గేర్ ఏదో ఊగిపోయింది, ఏదో ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కండక్టర్, డ్రైవర్ ఇక్కడనే చీకట్లో నిలబడ్డారు. సో వికారాబాద్ ఆర్టీసీ డిపోలో చాలా బస్సులు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. సో ఈ బస్సులు స్క్రాప్లో వేసే బస్సులు ఉన్నాయి. అధికారులు పట్టించుకోరు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు. అవే బస్సులు నడుస్తున్నాయి రోడ్లపైన. లక్షల కిలోమీటర్లు నడిచాయి ఇప్పటివరకు. సో స్క్రాప్లో వేసే బస్సులు రోడ్లపైన తింపితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కొత్త బస్సులు వికారాబాద్ ఆర్టీసీ డిపోకు వేయాలి, ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలి. ఈ బస్సులతోనే ఇంకా కాలం గడుపుతున్న పరిస్థితి ఉందంటే అధికారుల వైఫల్యం. సో ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం. అంటే చాలా బస్సులు ఫెయిల్ కావడం, టైర్ పంక్చర్ కావడం, ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడం. సో స్క్రాప్లో వేసే బస్సులు రోడ్లపైన తింపితే ఇదే పరిస్థితి వస్తుంది. చీకట్లో పాపం వాళ్ళు డ్రైవర్, కండక్టర్ ఇక్కడనే నిలబడిన పరిస్థితి ఉంది.
సో ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలి. వికారాబాద్ కానీ తాండూర్, పరిగి ఆర్టీసీ డిపోల కొత్త బస్సులు వేయాలి. కొత్త బస్సులు వేస్తేనే ఇది గౌరవ ముఖ్యమంత్రి జిల్లా, గౌరవ స్పీకర్ జిల్లా అయినప్పటికీ కూడా ఆర్టీసీ బస్సుల పరిస్థితి మారడం లేదు. ఈ కాలం చెల్లిన బస్సులే రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ బస్సులతోని ఎవరికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతో తెలియదు. సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలి. షఫీ, వికారాబాద్, ఎన్టీవీ, కొత్తగడి నుండి. మంత్రి సీతక్క మాట్లాడుతూ కోట్లాది మందికి విద్యను అందించిన సావిత్రిబాయి పూలేను అధికారికంగా టీచర్స్ డేగా నిర్వహించుకోవడం సంతోషదాయకంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా టీచర్లకు, మహిళా టీచర్లకు శుభాకాంక్షలను తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా అధికారికంగా మహిళా టీచర్స్ డేగా నిర్వహించాలని దళిత, బడుగు, బలహీన వర్గాల మహిళలు డిమాండ్ చేశారు. కానీ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పూలే వంటి ఉద్యమ నాయకులకు గుర్తింపు ఇవ్వలేదు. గొప్ప కవులు, మేధావులైన జయరాజ్ త్యాగాన్ని గుర్తించి వారు త్యాగాన్ని గౌరవించడంతో పాటు గద్దరన్నకు గుర్తింపునిచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలని, భవిష్యత్ తరాలకు వారి చరిత్ర, కష్టము, త్యాగము, మహిళలు ఎదగడానికి సావిత్రిబాయి తల్లిని స్మరించుకోవడానికి మేము కోరగానే జీవో ఇచ్చిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలని మంత్రి సీతక్క అన్నారు. బీసీ, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు ముఖ్యంగా డిమాండ్ చేశారు. కానీ అది 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా చూసిరు, జయరాజన్న లాంటి గొప్ప కవులను, మేధావులను, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పురస్కారాలు, గద్దరన్న లాంటి మహనీయులకు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ విషయాన్ని గత జనవరి 3వ తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు. కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది. దానికి తోడు మరి అద్దంకి దయాకర్ అన్న కానీ, మేము కానీ, తను మరి మన రమేష్ గారు, వీరు వారందరూ కూడా మళ్ళీ మరొకసారి తీసుకురావడం జరిగింది. తెల్లారి మేము మరి సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకటే కోరిక చెప్పడం జరిగింది. ఇది మహిళలకు మరింత బూస్టింగ్ ఇచ్చి అంటే సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర జిల్లా అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. గోరుకొత్తపల్లి లలితా మేడం గారు, శ్రీమతి చిన్ని ఎంపీయూపీఎస్ చెన్నాపూర్, కొత్తపల్లి గోరి మండల్ శ్రీమతి లలితా మేడం గారు, ఎంపీయూపీఎస్ చెన్నాపూర్, కాటారం మండలం శ్రీమతి జె ఉమారాణి గారు, గెస్ట్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 జెడ్పీహెచ్ఎస్ కాటారం, శ్రీమతి జె ఉమారాణి గారు, జిహెచ్ఎం గ్రేడ్ 2 జెడ్పీహెచ్ఎస్ కాటారం గారు సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. 97లో 1831లో జన్మించి 1997లో ఆమె ఆరోగ్యం బాగా లేకుండా సేవా దృక్పథంతో ప్రాణం కోల్పోవడం జరిగింది. కనుక ఒక మహిళ ఈ భారతదేశంలో after coming into this profession, it is just 2 months of time that I have spent as a teacher. It was really awesome. Like, the only one thing I could say is, for example, if a person's success is only a success to their parents, not everyone could feel the same success. The only teachers could feel the success as their own child had done the same thing. This is the only thing that I can say, the importance of a teacher, what I can say. And thank you so much for giving me this wonderful opportunity. Thank you, sir. Thank you, ma'am. వరంగల్ అదే విధంగా మన రాష్ట్రానికి సిఎస్ గాని కలెక్టర్లుగా ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలలో ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి అనేకమైనటువంటి మరి క్యాబినెట్లలో కానీ
ఉన్నతమైనటువంటి స్థానాలలో కూడా మహిళలు తీసుకురాకపోకుండా మగవాళ్ళ కంటే ఎక్కువగా పనిచేసేటువంటి తత్వం మహిళలలో ఉంది. కనుక ఈరోజు ఘనంగా ఈరోజు ఉమెన్స్ డే నిర్వహించుకోవడమే కాకుండా మహిళలను మరి ఈరోజు ఆదర్శ ఉపాధ్యాయులుగా గుర్తించి ఒక ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యను వైద్యం ఒక రెండు కళ్ళ లెక్క చూస్తుంది. విద్య చదువుకుంటే ఎక్కడైనా కూడా మనము పనిచేసుకొని బతకవచ్చు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి సమ్మర్ హాలిడేస్లలో ఈ రోజు వాష్రూమ్స్ కానీ రిపేర్స్ చేయించి జూన్ 12వ తారీఖు నాడు మనకు నోటీసులు స్కూల్ డ్రెస్ అందించడం స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మొదటిసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చిన్న చూపు చూపెట్టకుండా రాబోయేటువంటి రోజుల్లో మీకు అంగన్వాడీ టీచర్లను కూడా ఒక ఆలోచన ఉంది. క్లబ్ చేసి ఏదైతే ఫస్ట్ నుంచి 10th వరకు రెసిడెన్షియల్స్ కూడా ప్రభుత్వ హాస్టల్స్ చేసి ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఏదైతే విద్యార్థులకు కల్పించి ఉచితంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించేసి ఒక విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఒక దేవాలయాలుగా తీర్చిదిద్ది అన్ని వసతులతో అన్ని హక్కులతో చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక ఉపాధ్యాయులు సోదరి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.